యేసుక్రీస్తు వారి శిష్యులు మాట్లాడుకుంటున్నారు. ఏమనట, మన దగ్గర రొట్టెలు లేవు అని. ఈ సందర్భం ఎక్కడంటే మార్కు సువార్త 8:16-21. మరి అప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు, ఏమన్నారు మనం ఒకసారి గమనిద్దాం. మీరు ఎందుకు రొట్టెల గురించి మాట్లాడుతున్నారు? ఇంకా మీరు గ్రహించలేదా? అర్థం చేసుకోలేదా? మీ హృదయమే ఇంకా కఠినమై ఉందా? మీకు కళ్ళు ఉన్నాయి, చూడలేరా? చెవులు ఉన్నాయి, వినలేరా? నేను 5 రొట్టెలను 5,000 మందికి విరిచినప్పుడు మీరు ఎన్ని బుట్టలు మిగిలిన ముక్కలను తీసుకున్నారు అని ప్రభువు ప్రశ్నించినప్పుడు శిష్యులు చెప్పారు 12 అని. మరియు 7 రొట్టెలను 4,000 మందికి విరిచినప్పుడు ఎన్ని బుట్టలు మిగిలాయి అని ప్రభు అడిగినప్పుడు శిష్యులు చెప్పారు 7 అని. అప్పుడు యేసు ప్రభు ఇలా అన్నారు, ఇంకా మీరు అర్థం చేసుకోలేదా అని. అంటే ఇక్కడ మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు చేసిన అద్భుతాలను మనం త్వరగా మర్చిపోతాము. సమస్య వచ్చినప్పుడు మళ్ళీ భయపడతాం. అందుకే యేసుక్రీస్తు ఇలా చెప్తున్నారు, నేను గతంలో మీకు సహాయం చేశాను కదా, మరి ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు అంటే, దేవుడు గతంలో చేసిన అద్భుతాలను గుర్తుపెట్టుకోండి, అప్పుడు మీ భవిష్యత్తు గురించి భయం తగ్గిపోతుంది అని ప్రభు మనకి ఇక్కడ చెప్తున్నారు. మరి ఎంతమంది ఈరోజు కూడా ఈ విషయాన్ని మనము ఎలా తీసుకుంటున్నాము అనేది గ్రహించుకోగలుగుతున్నాము.